హాయ్ ఫ్రెండ్స్, మనకి కొత్తగా రైల్వే రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి, యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి కొత్తగా రైల్వే రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఇది టీసీకి క్లర్క్ కి సంబంధించిన నోటిఫికేషన్. దీంట్లో మనకి స్పోర్ట్స్ కోటా కింద అయితే ఇచ్చారు. దీని యొక్క అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 10th 10th జులై 2026. లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th ఆగస్టు 2026. అయితే మనకి 1 మంత్ అయితే టైం ఇచ్చారు. ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి స్పోర్ట్స్ కోటా కింద కాబట్టి బ్యాట్స్మెన్, సైక్లింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్ మొత్తం చాలా వేకెన్సీస్ అయితే ఇచ్చారు మనకి. ఈ యొక్క వాటిల్లో మనకి 10th ఇంటర్, ఐటీఐ, ఈ యొక్క నోటిఫికేషన్ లో 10th ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీకామ్ వాళ్ళకి కూడా అయితే మనకి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ ఏం చేయరు. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఈ యొక్క జనరల్, ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే కట్టాలి. 500 రూపీస్ అయితే పే చేయాలి. 400 రూపీస్ అయితే రీఫండ్ అయితే అవుతుంది మనకి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 250 కట్టాలి. వాళ్ళకైతే 250 అయితే రిఫండ్ అయితే పడుతుంది. 250 రూపీస్ అయితే రిఫండ్ అయితే పడుతుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి గేమింగ్ స్కిల్స్ వచ్చేసరికి స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళైతే మనకి క్యాంపులు అయితే నిర్వహిస్తారు. వాటిలో అయితే మనకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే 40 మార్క్స్ అయితే వస్తాయి మనకి. ఫిట్ క్యాండిడేట్ సెక్యూర్ 25 మార్క్స్ అండ్ మోర్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇచ్చారు చూడండి, స్కిల్స్, కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్, ఇవన్నీ ట్రయల్స్ కి మనకి మొత్తం 40 మార్క్స్ అయితే ఇస్తున్నారు. మనకి అచీవ్మెంట్స్ అయిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా స్పోర్ట్స్ కోటాలో, ఆ స్పోర్ట్స్ కోటాలో అచీవ్ అయిన సర్టిఫికేట్స్ గాను మనకి 50 మార్క్స్ అయితే ఇస్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఇంటర్ వాళ్ళకి, 10th వాళ్ళందరికీ 10 మార్క్స్ అయితే ఇస్తారు. మొత్తం 100 మార్క్స్ కి అయితే మనకి నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్ అయితే ఏముండదు మనకి. ఒక నోటిఫికేషన్ లో పే లెవెల్ 5 కేమో 70 మార్క్స్ అయితే మినిమం 70 మార్క్స్ అయితే రావాలి. లెవెల్ 4 వాళ్ళకైతే 65 మార్క్స్, లెవెల్ 2, లెవెల్ 1 వాళ్ళకైతే 60 మార్క్స్ అయితే రావాలి. ఇక నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి, అవి చూపిస్తున్నా. ఒక నిమిషం. ఇక్కడ చూసుకున్నట్టయితే పే లెవెల్ 4, 5 వచ్చేసరికి ఒలింపిక్ గేమ్స్ సీనియర్ కేటగిరీ అయి ఉండాలి. పే లెవెల్ 2, 3 వచ్చేసరికి దీనికి కూడా మనకి ఒలింపియాడ్ గేమ్స్ సీనియర్ కేటగిరీ అయితే అయి ఉండాలి. పే లెవెల్ 1 వచ్చేసరికి ఇది కూడా సేమే ఉండాలి మనకి. పే లెవెల్ 5 వచ్చేసరికి మాత్రమే మనకి డిగ్రీ అయితే చదువు ఉండాలి, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఏదైనా యూనివర్సిటీలో, లేకపోతే బిఎస్సి అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ లెవెల్ 4, పే లెవెల్ 4 ప్రకారం అయితే 12th అయితే పాస్ అయి ఉండాలి, లేదా డిప్లొమా అయితే పాస్ అయి ఉన్న వాళ్ళకైతే అర్హులు. క్లర్క్ లెవెల్ జాబ్స్ కాబట్టి మనకి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. టైపింగ్ టెస్ట్ 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే మనం టైప్ చేయాలి. పే లెవెల్ 2, లెవెల్ 3కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th ఓవరాల్ డిప్లొమా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 1 అయితే 10th పాస్ అయ్యి ఉండాలి, లేదా ఐటీఐ అయితే పాస్ అయ్యి ఉండాలి. ఈ యొక్క పే లెవెల్స్ అయితే ఒలింపిక్స్ గేమ్స్ అంటే చెప్పా కదా, అవార్డ్స్, సర్టిఫికెట్స్ అయితే వచ్చి ఉండాలి. వీటికైతే మనకి గేమ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. క్రికెట్, హ్యాండ్ బాల్, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, టెన్నిస్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వీళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ కి. ఈ యొక్క నోటిఫికేషన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో దాన్ని బట్టి నేను ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.